కన్నీటి ప్రార్థన వల్ల ఇంత ప్రయోజనమా? ఒక ఊర్లో ఒక పెద్దాయన ఉన్నాడు. ఆయన్ని ప్రేమించేవాళ్లు గాని, పట్టించుకునేవాళ్లు గాని, ఆదరించేవాళ్లు గాని ఎవ్వరూ లేరు. అతడు చాలా మంచి మనసు కలవాడే గాని, అండగా నిలబడేవాళ్లు ఒక్కరూ కూడా లేకపోయేసరికి ఒంటరితనము తట్టుకోలేక దిగులుతో ఏడుస్తూ ఉండేవాడట. తాను దుఃఖపడుతూ ఉండగా కళ్ళల్లో నుంచి కన్నీళ్లు జలజలా రాలిపోతున్నాయట. జలజలా రాలుతున్న ఆ కన్నీళ్లు కాస్త ప్రవహించి ఒక చెరువులాగా తయారైందట. ఆ విధంగా చెరువు ఏర్పడేసరికి ఆ చెరువులో నీళ్లు త్రాగటానికి పశువులు, జంతువులు వచ్చేవి. ఈ లోపల చెరువు చుట్టూ గడ్డి కూడా చక్కగా మొలిచింది. చెట్లు కూడా పెరిగాయి. ఆ చెరువు నీడను ఉన్నటువంటి చెట్ల కొమ్మన చక్కగా పక్షులు కూడా గూడు కట్టుకున్నాయి. ఆ చెరువు దగ్గర ఉన్నటువంటి ప్రతి జీవి ఎంతో ఆనందంతో ఉంటున్నాయి. ఇదిలా ఉండగా ఎప్పుడూ ఏడుస్తూ కన్నీరు కార్చే ఆ పెద్దాయన ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే తాను కార్చిన ఆ కన్నీటి వల్ల ఒక చెరువు ఏర్పడేసరికి, అయ్యో, ఇంతగా ఏడ్చి ఇంతగా కన్నీళ్లు కార్చానా? ఈ విధంగా నేను కన్నీళ్లు కార్చడం వల్ల ఏమిటి ప్రయోజనం అని చెప్పి కన్నీళ్లు కార్చడం మానేశాడట. ఎప్పుడైతే పెద్దాయన కన్నీళ్లు కార్చడం మానేశాడో ఆ చెరువు నెమ్మదిగా ఎండిపోవడం మొదలైంది. ఆ విధంగా చెరువులో ఉన్న నీళ్లు ఎండిపోయేసరికి ప్రతి జీవి అల్లాడిపోయింది. మన జీవితాలు చాలా ఆనందంగా, సంతోషంగా ఉండేవి. ఇప్పుడేమిటి ఇంత కష్టం, శ్రమ వచ్చింది? అసలు దీనికి కారణమేమిటి అని అన్నీ కలిసి ఒక ఆలోచన చేస్తే, కన్నీళ్లు కార్చే ఆ పెద్దాయన కన్నీళ్లు కార్చడం మానేశాడని తెలుసుకొని అతని దగ్గరకు వెళ్ళి, తాతయ్య, నీవు కన్నీళ్లు కార్చినంత కాలము మేం క్షేమంగా, సంతోషంగా ఉన్నాం. కానీ నీవెప్పుడైతే ఏడ్వడం మానేశావో అప్పుడు ఆ చెరువు ఎండిపోయి మా కష్టాలు ప్రారంభమయ్యాయి. దయచేసి మా క్షేమం కోసం కన్నీళ్లు కార్చడం మానవద్దని ప్రాధేయపడ్డాయట. మన బిడ్డలు క్షేమంగా ఉండాన్నా, వారి యవ్వన ప్రాయంలో పాపానికి దాసోహం కాకుండా పరిశుద్ధముగా దేవుని బిడ్డలుగా రోషం కలిగి జీవించాలన్నా, నశించిపోతున్న మన బంధువులు, స్నేహితులు ప్రభువు సన్నిధికి వచ్చి సత్యాన్ని గ్రహించాలన్నా మనం వారి కోసం ప్రతిరోజు కన్నీటి ప్రార్థన చేసేవారముగా ఉండాలి. మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడ్వుడి. ఈ కథ మనకొక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. మన కన్నీటి ప్రార్థన వ్యర్థం కాదు. దేవుడు ప్రతి కన్నీటిని చూస్తాడు. మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం, మన బంధువులు రక్షణ పొందేందుకు ప్రతిరోజు ప్రార్థన చేద్దాం. ఇలాంటి ఆశీర్వాదమైన